Okay. So coming to the projection of lines. So if you connect a series of points, okay, what do you mean by line? A line is formed when you connect series of points. Okay. So line is a one dimensional element అని కూడా అనొచ్చు. లైన్ ఈజ్ నథింగ్ బట్ వన్ డైమెన్షనల్ ఎలిమెంట్ అనొచ్చు. పాయింట్ అనేది ఇట్స్ ఎ డైమెన్షన్లెస్ క్వాంటిటీ. పాయింట్ కి లెంత్ గానీ విడ్త్ గానీ ఓకే హైట్ గానీ ఏ డైమెన్షన్ ఉండదు. ఓకే, కమింగ్ టు లైన్, సో లైన్ ఈస్ హ్యావింగ్ సమ్ డిస్టెన్స్. సో లైన్ అనగానే మనం ఒక లైన్ అంటే ఎలా డ్రా చేస్తాం, ఎలా డ్రా చేస్తాం. సో ఖచ్చితంగా దీనికి ఒక డైమెన్షన్ అయితే ఉంటుంది, అవునా? దాని లెంత్ అనొచ్చు, లేదంటే విడ్త్ అనొచ్చు, లేదంటే హైట్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఎ లైన్ ఈజ్ ఏ వన్ డైమెన్షనల్ ఎలిమెంట్ అని అనొచ్చు. వెరాస్ పాయింట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డైమెన్షన్. సో పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డైమెన్షన్లెస్ క్వాంటిటీ. సో ఇంకొంచెం డెప్త్కి వెళ్తే ఇప్పుడు ఈ నంబర్ ఆఫ్ లైన్స్ జాయిన్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఇలా ఇంకో 3 లైన్స్ నేను డ్రా చేశాను అనుకోండి. సో ఐఎమ్ హ్యావింగ్ ఎ ప్లేన్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్లేన్ అంటాం దీన్ని. ఓకే, ప్లేన్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ ఎ టూ డైమెన్షనల్ ఎలిమెంట్. టూ డైమెన్షనల్స్ అంటే దానికి లెంత్ ఉంటుంది, అలాగే హైట్ ఉంటుంది, లేదంటే లెంత్ ఉంటుంది, విడ్త్ ఉంటుంది. సో టూ డైమెన్షన్స్ కానీ ఆ ఫిగర్ కుంటే దాన్ని టూ డైమెన్షనల్ ఎలిమెంట్ అంటాం. మన భాషలో దాన్ని ప్లేన్ ఫిగర్ అంటాం. ప్లేన్ ప్లేన్ ఫిగర్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ పీస్ ఆఫ్ పేపర్. మీరు నోట్బుక్ లో ఉన్న పేపర్ ఉంది కదా, సో ఆ పేపర్ కి రెండు డైమెన్షన్స్ ఉంటాయి. ఎందుకంటే థిక్నెస్ అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, 1 mm కంటే తక్కువ ఉంటుంది. సో ఆ థిక్నెస్ ని మీరు ఒమిట్ చేస్తే యువర్ యువర్ పేపర్ ఈస్ అన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది ప్లేన్ ఫిగర్ హ్యావింగ్ టూ డైమెన్షన్స్, లెంత్ అండ్ విడ్త్ ఆర్ లెంత్ అండ్ హైట్. ఓకేనా? దెన్ ఇఫ్ యూ కనెక్ట్ such plane figures, okay, so you will get the three-dimensional object called as solid. ఇలాంటి ఫిగర్స్ ని మీరు జాయిన్ చేశారనుకోండి, జాయిన్ చేస్తే మనకు వచ్చేదే 3D ఫిగర్ అంటాం. దాన్నే సాలిడ్ అంటాం. ఓకేనా? సో ఈ ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ అనేవి, ఐ మీన్ ప్రొజెక్షన్, ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ లో మనం ఫస్ట్ స్టెప్ పాయింట్స్ తో స్టార్ట్ చేస్తాం, తర్వాత లైన్స్, తర్వాత ప్లేన్స్, అండ్ దెన్ సాలిడ్స్. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఒక సాలిడ్ కి మనం వ్యూస్ డ్రా చేస్తాం. ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుంది, టాప్ వ్యూ ఎలా ఉంటుంది, సైడ్ వ్యూ ఎలా ఉంటుంది. ఓకేనా? సో ఫైనల్ గా మనం డ్రా చేసేది ఏంటి అంటే ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ లో ఒక సాలిడ్ ఫిగర్ తీసుకుని దానికి ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, అలాగే సైడ్ వ్యూ డ్రా చేస్తాం. సో అది తెలియాలి అంటే మనం ఫస్ట్ పాయింట్స్ తెలియాలి, తర్వాత లైన్స్ తెలియాలి, తర్వాత ప్లేన్స్ తెలియాలి. Then only it's possible to draw the front view and top view for the solid members. Okay, now సో ఈ లైన్స్ లో మనకి ఫస్ట్ పొజిషన్స్ తెలియాలి. పొజిషన్స్, ఓకేనా? ఆ పొజిషన్స్ రాస్తున్నాను, జస్ట్ మీరు కూడా నోట్ చేసుకోండి. ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్ లో మనకి కేసెస్ అనొచ్చు, లేదంటే పొజిషన్స్ అనొచ్చు, మీ ఇష్టం. ఫస్ట్ కేసు ఏంటంటే లైన్ parallel to both the planes or both the planes. ప్లేన్స్ అంటే ఏంటి మనకి ఇక్కడ రిఫరెన్స్ ప్లేన్స్ హెచ్పి అండ్ విపి, అవునా? సో బ్రాకెట్ లో రాస్తే రాయండి హెచ్పి అండ్ విపి. సో దిస్ ఇస్ ద సింపుల్ పొజిషన్. లైన్ ప్యారలల్ టు బోత్ ది ప్లేన్స్ అనొచ్చు, లేదంటే బోత్ ది రిఫరెన్స్ ప్లేన్స్ అనైనా అనొచ్చు. బోత్ ది రిఫరెన్స్ ప్లేన్స్. ఇక్కడ రిఫరెన్స్ ప్లేన్స్ అంటే హారిజాంటల్ ప్లేన్, వర్టికల్ ప్లేన్. సెకండ్ కేసు వచ్చేసరికి లైన్ పర్పెండిక్యులర్ టు
one plane and parallel to another plane and parallel to another plane. అంటే లైన్ అనేది ఒక ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఇంకొక ప్లేన్ కి ప్యారలల్ గా ఉంటుంది. అది సెకండ్ కేస్ అన్నమాట. సెకండ్ కేస్. థర్డ్ వచ్చేసరికి లైన్ inclined to one plane and parallel to another parallel to another plane parallel to another plane. నాలుగో కేసు ఉంది కానీ మీకు సిలబస్ లో లేదు, కానీ అది కూడా చెప్దాం. ఓకే, ఫోర్త్ కేసు వచ్చేసరికి అదే లైన్ ఇన్క్లైన్ టు బోత్ ది ప్లేన్స్. ఇది కొంచెం టఫ్ కేసు అన్నమాట. ఇన్క్లైన్ టు బోత్ ది ప్లేన్స్ అంటే రెండు ప్లేన్స్ తో ఇంక్లైన్డ్ గా ఉంటే దాన్ని లైన్ ఇంక్లైన్ టు బోత్ ది ప్లేన్స్ అంటాం. సో ఈ అమాంగ్ ఫోర్ కేసెస్ ది ఫోర్త్ వన్ ఈస్ లిటిల్ బిట్ టఫ్. ఫస్ట్ త్రీ చాలా ఈజీ. ఓకే, స్కూల్ లెవెల్ కేసెస్ అనమాట. ఈజీగా అండర్స్టాండ్ అయితే చాలు, అంటే ఆ పొజిషన్ అర్థం అయితే చాలు. సో మీకు వీడియో కనిపిస్తుందో లేదో ఒకసారి ఆ పొజిషన్స్ మీరు చూడాలి. స్టాప్ మై స్క్రీన్ షేరింగ్. కనిపిస్తుందా వీడియో? మా వీడియో కనిపిస్తుందా? నేను కనపడుతున్నానా మీకు? ఓకే. సో ఫస్ట్ పొజిషన్ ఏంటి చదవండి ఒకసారి. రాసుకున్నారా? ఫస్ట్ పొజిషన్ ఏంటి? లైన్ ప్యారలల్ టు బోత్ ది ప్లేన్స్. సో మీ చేతిలో ఉన్న పెన్ను తీసుకుని, మీ ముందు ఒక నోట్ బుక్ ఉంటే నోట్ బుక్ పెట్టుకోండి. ఇలాగూ నోట్ బుక్ ఇలా పట్టుకొని ఒక లైన్, అంటే మీ పెన్ అనమాట. లైన్ అంటే మీ పెన్ రెండు ప్లేన్స్ కి ప్యారలల్ గా ఉండాలి. చూడండి జాగ్రత్తగా, ఈ పెన్ ఈ బుక్ కి ప్యారలల్ గా పెడుతున్నాను నేను. చూడండి, ప్యారలల్ టు బుక్. అంటే ఈ బుక్ అనేది హారిజాంటల్ ప్లేన్ అనుకోండి. సో దిస్ బుక్ ఈజ్ యువర్ హారిజాంటల్ ప్లేన్ అండ్ యువర్ బాడీ ఈజ్ ది వర్టికల్ ప్లేన్ అనుకోండి. మీరు బుక్ ని మీకు పెట్టుకోండి ఇలాగ. ఓకే, సో మీ బాడీ అనేది వర్టికల్ ప్లేన్ అనుకుంటే, మీ ముందున్న బుక్ అనేది హారిజాంటల్ ప్లేన్ అనుకుంటే, ఇప్పుడు ఈ పెన్ ని రెండిటికి ప్యారలల్ గా పెట్టి డ్రా చేయాలి. ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ డ్రా చేయాలి. అర్థమైందా? ఈ పొజిషన్ జాగ్రత్తగా పెట్టాలి అందరూ కూడా, ఎందుకంటే ఈ పొజిషన్స్ మీరు ప్రాక్టికల్ గా పెట్టి మాత్రమే ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ డ్రా చేయగలరు. ఇమాజినేషన్ ఖచ్చితంగా ఉండాలి. సో నేను రెండింటికి ప్యారలల్ గా పెట్టుకుంటున్నాను. ఎలా వస్తుంది అనమాట. దిస్ ఈస్ మై పొజిషన్. దిస్ పెన్ ఈస్ ప్యారలల్ టు గ్రౌండ్ అంటే బుక్, అలాగే ప్యారలల్ టు మై బాడీ. నా బాడీ వర్టికల్ ప్లేన్ కాబట్టి నాకు ప్యారలల్ గా పెట్టుకున్నాను, అలాగే ఈ బుక్ కి ప్యారలల్ గా పెట్టుకున్నాను. సో ఎలా పెట్టినప్పుడు ఫ్రంట్ నుంచి చూస్తే ఏం కనపడుతుంది మీకు? ఈ లైన్ మీరు చూస్తే ఎలా కనపడుతుంది? ఒక హారిజాంటల్ లైన్ విత్ ట్రూ లెంత్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ లెంత్ 100 mm అనుకోండి. ఈ పెన్ లెంత్ 100 mm అనుకోండి. 100 mm లైన్, ఒక హారిజాంటల్ లైన్ ఫ్రంట్ వ్యూ లో కనిపిస్తుంది. ఓకేనా? మన టాప్ వ్యూ లో ఏం కనిపిస్తుంది? పైకి వెళ్ళి చూస్తే టాప్ వ్యూ లో చూసినా కూడా మనకి ట్రూ లెంత్ కనిపిస్తుంది. ట్రూ లెంత్ అంటే 100 mm లైనే, పైనుంచి చూసినా 100 mm లైనే కనిపిస్తుంది. ఇది ఫస్ట్ పొజిషన్. సెకండ్ పొజిషన్ ఏంటి అంటే, చూడండి సెకండ్ పొజిషన్ ఏంటి? లైన్ పర్పెండిక్యులర్ టు వన్ ప్లేన్, ప్యారలల్ టు అనదర్ ప్లేన్. మళ్ళీ అదే బుక్ తీసుకోండి. మీ పెన్నుని మీ బుక్ కి ఎగ్జాక్ట్ గా 90 degrees లో, అంటే ఇలా వర్టికల్ గా పెట్టండి. ఇలా వర్టికల్ గా ప్లేస్ చేయండి. నౌ దిస్ లైన్ ఆర్ దిస్ పెన్ ఈస్ పర్పెండిక్యులర్ టు హారిజాంటల్ ప్లేన్ అండ్ అట్ ది సేమ్ టైం ఆ పెన్నుని మీ బాడీ దగ్గర తీసుకురండి, ప్యారలల్ టు వర్టికల్ ప్లేన్. అర్థమవుతుందా ఈ పొజిషన్? పర్పెండిక్యులర్ టు హారిజాంటల్ ప్లేన్ అండ్ ప్యారలల్ టు వర్టికల్ ప్లేన్. అర్థమైందా సెకండ్ కేసు అందరికి? దీన్ని ఇంకోలా చెప్పొచ్చు. ఇదే పెన్నును
ఇలా పెట్టండి. అంటే మీకు పర్పెండిక్యులర్ గా పెట్టుకోండి. మీ బాడీకి ఎగ్జాక్ట్ గా 90 డిగ్రీస్ లో, ఎగ్జాక్ట్ గా 90 డిగ్రీస్ లో పెట్టండి. ఇలా పెట్టాలి. మీకు ఆల్మోస్ట్ నాకు పెన్ కనపడదు మీకు, అవునా? ఓన్లీ ఒక పాయింట్ కనిపిస్తుంది. సో ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే ఒక పాయింట్ కనిపిస్తుంది, టాప్ వ్యూ నుంచి చూస్తే లైన్ కనిపిస్తుంది. టాప్ వ్యూ నుంచి చూస్తే లైన్ కనిపిస్తుంది. అదే ఎందాక పెట్టాం కదా పొజిషన్, పర్పెండిక్యులర్ టు హారిజాంటల్ ప్లేన్. ఇలా పెట్టినప్పుడు ఫ్రంట్ నుంచి చూస్తే ఏం కనపడుతుంది? లైన్ కనిపిస్తుంది. ఒక లైన్ కనపడుతుంది కదా, పెన్ కనిపిస్తుంది కదా మీ అందరికి, లైన్ కనిపిస్తుంది. అదే టాప్ నుంచి పైనుంచి చూసారనుకోండి, ఏం కనిపిస్తుంది? పెన్ కనపడదు, ఓన్లీ ఒక పాయింట్ పాయింట్. కనిపిస్తుంది, అవునా? సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ పొజిషన్స్ అనేవి ఏ వ్యూలో ఏది కనపడుతుంది అనేది మీకు అవగాహన వస్తేనే ప్రాబ్లమ్కి సొల్యూషన్ వస్తుంది, లేదంటే కష్టమైపోతుంది. సెకండ్ కేసు అర్థమైంది అందరికి? లైన్ అనేది ఒక ప్లేన్ తో 90 డిగ్రీస్ లో ఉండాలి, ఇంకో ప్లేన్ తో ప్యారలల్ గా ఉండాలి. అందులో రెండు కేసెస్ ఉన్నాయి. ఒకటి పర్పెండిక్యులర్ టు హెచ్పి హారిజాంటల్ ప్లేన్, ప్యారలల్ టు వర్టికల్ ప్లేన్. నెక్స్ట్ పర్పెండిక్యులర్ టు వర్టికల్ ప్లేన్ అంటే నా బాడీకి 90 డిగ్రీస్ లో ఉండాలి, అలాగే గ్రౌండ్ కి ప్యారలల్ గా ఉండాలి, అంటే ఈ బుక్ కి ప్యారలల్ గా ఉండాలి. సో ఇది సెకండ్ కేసులో మనకి సబ్ కేసెస్ అన్నమాట. ఇకపోతే మూడోది ఏంటి చూడండి. వాట్ ఈస్ ద థర్డ్ కేస్? Line inclined to one plane and parallel to another plane. దీన్ని కొంచెం ఇమాజిన్ చేసుకోండి. ప్లేన్ అనేది అంటే లైన్ అనేది ఒక ప్లేన్ తో యాంగిల్ చేయాలి, ఇంకో ప్లేన్ తో ప్యారలల్ గా ఉండాలి. చూడండి, ఇప్పుడు ఇదే లైన్ తీసుకున్నాను నేను. ఫస్ట్ సింపుల్ పొజిషన్ ఏంటి? లైన్ ప్యారలల్ టు బోత్ ది ప్లేన్స్. ఇదే కదా సింపుల్ పొజిషన్ అంటుంది. అంటే ఈ లైన్ అనేది గ్రౌండ్ కి ప్యారలల్ గా ఉంది, గ్రౌండ్ కి ప్యారలల్ గా ఉంది, అలాగే నాకు కూడా ప్యారలల్ గా ఉంది. సో ఇది సింపుల్ పొజిషన్. ఇప్పుడు ఇంక్లైన్ టు వన్ ప్లేన్ అంటే ఇదే లైన్ ని ఇంక్లైన్ గా పెట్టాలి. చూడండి జాగ్రత్తగా, ఎలా హారిజాంటల్ ప్లేన్ తో కొంత యాంగిల్ చేసేలాగా పెట్టాలి మీరు పెన్ను. ఓకేనా? అట్ ది సేమ్ టైం ఈ పెన్నుని మీరు టువర్డ్స్ మీ బాడీ మూవ్ చేసుకుంటే ఇది మీ బాడీకి ప్యారలల్ గా ఉండాలి. అంటే ఒక ప్లేన్ తో ప్యారలల్ గా ఉంటూ ఇంకొక ప్లేన్ తో యాంగిల్ చేస్తే అది థర్డ్ కేస్ అన్నమాట. ఒక కేసు ఒకసారి మళ్ళీ చదవండి. ఏ లైన్ ఇంక్లైన్ టు వన్ ప్లేన్ అండ్ ప్యారలల్ టు అనదర్ ప్లేన్. సో నేను ఇక్కడ చూపించే పొజిషన్ ఏంటంటే ఇంక్లైన్ టు హారిజాంటల్ ప్లేన్. ఇంక్లైన్ ఎందుకంటే మీకు ఫ్రంట్ వ్యూలో ఇది కనిపిస్తుంది కాబట్టి ఈ కేసు నేను చెప్తున్నాను. ఇంక్లైన్ టు హారిజాంటల్ ప్లేన్ అండ్ ప్యారలల్ టు వర్టికల్ ప్లేన్. దీనికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా అంటే, రైల్వే గేట్ ముందు నుంచున్నారు అనుకోండి మీరు, రైల్వే గేట్. ఓకే, గేట్ పడింది అనుకోండి. ఓకే, గేట్ పడింది అనుకోండి, ఆ గేట్ ఏదైతే ఉందో అది గ్రౌండ్ కి ప్యారలల్ గా ఉంటుంది, అవునా? సో అది సింపుల్ పొజిషన్. అది సింపుల్ పొజిషన్ అంటే లైన్ ప్యారలల్ టు బోత్ ది ప్లేన్స్. ఒకవేళ గేటు ఓపెన్ చేసారు అనుకోండి, అప్పుడే గేట్ ఓపెన్ చేసారు అనుకోండి, ఓపెన్ చేసినప్పుడు ఇలా ఇంక్లైన్డ్ గా ఉంటుంది. మీరు ఆ గేట్ చూస్తే ఇలా ఇంక్లైన్డ్ గా ఉంటుంది, అంటే గ్రౌండ్ తో కొంత యాంగిల్ చేస్తుంది, అవునా? గ్రౌండ్ తో కొంత యాంగిల్ చేస్తుంది. సో అది లైన్ ఇంక్లైన్ టు హారిజాంటల్ ప్లేన్ అండ్ ప్యారలల్ టు వర్టికల్ ప్లేన్. ఆ రైల్వే గేట్ ని ఇమాజిన్ చేసుకుంటే మీకు ఈ పొజిషన్ వచ్చేస్తుంది. లైన్ లైన్ ఇంక్లైన్ టు హారిజాంటల్ ప్లేన్ అండ్ ప్యారలల్ టు వర్టికల్ ప్లేన్. అలా కాకుండా లైన్ ఇంక్లైన్ టు వర్టికల్ ప్లేన్ అంటే వర్టికల్ ప్లేన్ తో కూడా యాంగిల్ చేయాలి. వర్టికల్ ప్లేన్ తో యాంగిల్ చేయాలంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ డోర్ ఉంది కదా మీకు. ఆ డోరు కొంచెం ఇంక్లైన్ లో పెట్టారనుకోండి, ఇంక్లైన్ గా పెట్టారనుకోండి, మీరు ఆ గోడ ఆ వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ ని వర్టికల్ ప్లేన్ అనుకుంటే, ఓకే, ఆ వర్టికల్ ప్లేన్ తో ఈ తలుపు అదంటే ఏదైతే డోర్ ఉందో ఆ డోర్ కొంచెం ఇంక్లినేషన్ చేసింది అనుకోండి, సో ఆ కేసు మనం లైన్ ఇంక్లైన్ టు వర్టికల్ ప్లేన్ అండ్ ప్యారలల్ టు హారిజాంటల్ ప్లేన్ అనొచ్చు. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్ థింగ్స్ అనమాట. మీరన్నీ కూడా ఇమాజిన్ చేసుకుని సొల్యూషన్ అనేది డ్రా చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో ఈ పొజిషన్స్ అర్థమైనాయి అందరికీ? అర్థమైతే నేను ఒకసారి పొజిషన్స్ డ్రా చేసి చూపిస్తాను ఎలా ఉంటాయి, అంటే ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుంది, టాప్ వ్యూ ఎలా ఉంటుందో జస్ట్ డ్రా చేసి చూపిస్తాను. నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ కేస్ ఏంటి, నేను ఇంకా హెడ్డింగ్ పెట్టట్లేదు. చూడండి, లైన్ ప్యారలల్ టు బోత్ ది రిఫరెన్స్ ప్లేన్స్. ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుంది, టాప్ వ్యూ ఎలా ఉంటుంది. ఇందాక నేను చెప్పాను కదా పొజిషన్ ఎలా పెట్టుకోవాలి. మీ పెన్నుని ఎలా పెట్టాలి? ప్యారలల్ టు
గ్రౌండ్ అండ్ ప్యారలల్ టు యువర్ బాడీ. లేదు మీరు డ్రాయింగ్ హాల్లో ఉన్నారనుకోండి, డ్రాయింగ్ హాల్లో ఉంటారు కదా, ఆ డ్రాయింగ్ టేబుల్ ఏదైతే ఉందో అది జనరల్గా ఇంక్లైన్డ్గా ఉంటుంది. సో ఇమాజిన్ దట్ ఈస్ ఎ హారిజాంటల్ ప్లేన్. అది హారిజాంటల్ ప్లేన్ అనుకోండి, మీ బాడీ వర్టికల్ ప్లేన్ అనుకోండి, మీ చేతిలో ఉన్న పెన్సిల్ పెన్ను లైన్ అనుకోండి. సో ప్యారలల్ టు బోత్ ది ప్లేన్స్ ఎలా పెడతారు పొజిషన్, మీకు ఎలా కనిపిస్తుంది? XY లైన్ డ్రా చేస్తే ఫ్రంట్ నుంచి చూసినప్పుడు ఏం కనబడుతుంది? ప్యారలల్ టు బోత్ ది రిఫరెన్స్ ప్లేన్స్ కాబట్టి ఒక లైన్ కనిపిస్తుంది, ఒక లైన్ విత్ ట్రూ లెంత్ తో కనిపిస్తుంది. లైన్ అనేది ట్రూ లెంత్ తో కనిపిస్తుంది. సపోజ్ అది 100 mm లెంత్ అయితే 100 mm లెంత్ తోనే మనకు కనిపిస్తుంది. సో లైన్ కి ఎప్పుడు రెండు పాయింట్స్ ఉంటాయి. ఫ్రంట్ వ్యూ అయితే A', B' అనాలి, టాప్ వ్యూ అయితే AB అనాలి. సో ఇప్పుడు దీని ప్రొజెక్షన్ అంటే టాప్ వ్యూ ఎలా డ్రా చేయాలి? దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలి? XY లైన్ మీద ప్రొజెక్ట్ చేయాలి. తర్వాత టాప్ వ్యూ పైనుంచి చూసినప్పుడు టాప్ వ్యూ ఏం కనిపిస్తుంది? సేమ్ లైన్ కనిపిస్తుంది, అవునా? అంతేనా? సేమ్ లైన్ కనిపిస్తుంది కాబట్టి ప్రొజెక్ట్ ప్రొజెక్ట్ చేసి సేమ్ లైన్ ఎలా డ్రా చేయండి. సో యూ విల్ గెట్ A and B. సో AB is the top view. This is called as top view. అండ్ పైన డ్రా చేసింది ఫ్రంట్ వ్యూ అంట. సో లైన్కి లెంత్ ఉంటుంది కాబట్టి దాని డైమెన్షనింగ్ చేయాలి. ఎంత ఉంటే అంత డైమెన్షనింగ్ చేయాలి. 100 అయితే 100, ఓకే, 150 అయితే 150, అలా మనం ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ డ్రా చేయాలి. ఇది సింపుల్ పొజిషన్. సింపుల్ పొజిషన్ ఏంటిది? లైన్ ప్యారలల్ టు HP అండ్ VP. సెకండ్ కేస్ ఏంటి? సెకండ్ కేస్ ఏంటమ్మా? పర్పెండిక్యులర్ టు వన్ ఆఫ్ ది రిఫరెన్స్ ప్లేన్, అవునా? వన్ ఆఫ్ ది రిఫరెన్స్ ప్లేన్. సో పర్పెండిక్యులర్ టు HP డ్రా చేద్దాం. పర్పెండిక్యులర్ టు HP అండ్ ప్యారలల్ టు VP డ్రా చేద్దాం. ఈ పొజిషన్ ఎలా ఉంటుంది? XY లైన్ డ్రా చేయాలి ఫస్ట్. ఇందాక చెప్పే కదా పొజిషన్ పెట్టుకోవాలి. పెన్నుని వర్టికల్ గా పెట్టుకోండి. అంటే మీ బుక్ కి లేదంటే మీ ముందున్న టేబుల్ కి 90 degrees లో మీ పెన్నును పెట్టండి. పెట్టినప్పుడు మీకు ఫ్రంట్ నుంచి చూస్తే ఏం కనపడుతుంది? అది డ్రా చేసేసేయండి. దట్ ఈస్ యువర్ ఫ్రంట్ వ్యూ. అంటే నేను డ్రా చేస్తున్నాను చూడండి, ఎలా కనిపిస్తుంది ఒక లైన్. అంతేనా? ఇలా ఒక లైన్ కనిపిస్తుంది మీ పెన్, ఓకే. సో దానికి ఫ్రంట్ వ్యూ కాబట్టి A', B' అని పెట్టి A', B'. టాప్ వ్యూ డ్రా చేయాలంటే దీన్ని ప్రొజెక్ట్ చేయండి, జస్ట్ ప్రొజెక్ట్ చేయండి చాలు. ఎలా ప్రొజెక్ట్ చేయండి చేస్తే ఏదో డిస్టెన్స్ ఇస్తాడు ప్రాబ్లంలో, అక్కడ ఒక పాయింట్ కనిపిస్తుంది అంతే. యూ విల్ సీ ఓన్లీ వన్ పాయింట్. ఒక పాయింట్ కనిపిస్తుంది అంతే. మరి పాయింట్ కనిపిస్తుంది కదండి, లైన్ కి రెండు పాయింట్స్ ఉంటాయి కదా, AB ఉంటాయి కదా. మరి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఏం పెట్టాలి? A పెట్టాలా, B పెట్టాలా? అంటే రెండు చూపించాలి. చూడండి, టాప్ వ్యూ కాబట్టి పైనుంచి చూస్తాం, ఎలా చూస్తాం? ఎలా చూసినప్పుడు A కనిపిస్తుంది, B కనపడదు, అవునా? పైనుంచి చూస్తున్నాం కదా, A' కనిపిస్తుంది, B' కనిపించదు. కాబట్టి ఏని బయట ఉంచాలి, బిని బ్రాకెట్ లో పెట్టాలి. ఇది టాప్ వ్యూ నొటేషన్. అర్థమైందమ్మా? లైన్స్ లో చాలా జాగ్రత్తగా ఇవ్వాలి నొటేషన్స్. పాయింట్స్ లో అయితే ఒకటే ఉంటుంది, కానీ ఇక్కడ రెండు పాయింట్స్ ఉంటాయి లైన్ కి. కాబట్టి ఏదైతే కనిపిస్తుందో అది బయట ఉండాలి, ఏదైతే కనపడదో అంటే హైడ్ అవుతుందో అది బ్రాకెట్ లో ఉండాలి. సో ఇక్కడ B కనపడదు, ఎందుకంటే పైనుంచి చూస్తున్నాం కాబట్టి టాప్ వ్యూలో ఏ కనిపిస్తుంది, B కనపడదు కాబట్టి బిని లోపల పెట్టారు. ఇది సెకండ్ కేస్. ఇందులోనే ఇంకో కేసు ఉంది కదా, అది కూడా డ్రా చేద్దామా? ఇందులో ఇంకో కేసు ఏంటి? పర్పెండిక్యులర్ టు వర్టికల్ ప్లేన్ అండ్ ప్యారలల్ టు HP. అంటే సొల్యూషన్ దీనికి రివర్స్ లో వస్తుంది. XY లైన్ డ్రా చేయండి, XY లైన్ డ్రా చేయండి. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, మీ పెన్ ఇప్పుడు ఏం చేయాలి? మీ బాడీకి పర్పెండిక్యులర్ గా పెట్టుకుని ఎలా చూడాలి? ఫ్రంట్ నుంచి చూడాలి. చూసినప్పుడు ఫ్రంట్ వ్యూలో ఏం కనపడుతుంది? లైన్ కనిపిస్తుంది. లైనా పాయింటా? పాయింట్ కనిపిస్తుంది. సో పాయింట్ తో మనం ఎప్పుడు సొల్యూషన్ స్టార్ట్ చేయకూడదు. లైన్ ఏ వ్యూలో కనపడుతుందో ఆ వ్యూతోనే మనం సొల్యూషన్ స్టార్ట్ చేయాలి. సో ఏ వ్యూలో కనిపిస్తుంది మనకి లైన్? పైనుంచి చూస్తే పెన్ కనపడుతుంది, అవునా? లైన్ కాబట్టి టాప్ వ్యూ ఫస్ట్ డ్రా చేయాలి. టాప్ వ్యూ ఎప్పుడు XY లైన్ కింద వస్తుంది. ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? టాప్ వ్యూ. ఇది టాప్ వ్యూ అనుకోండి. సో దిస్ ఈజ్ A అండ్ దిస్ ఈజ్ B. ఇప్పుడు దీనికి ఫ్రంట్ వ్యూ ఎలా డ్రా చేయాలంటే డాటెడ్ లైన్ డ్రా చేసి XY లైన్ పైన ఎక్కడో ఏది కనిపిస్తుంది, ఏది కనపడదు. ఇటు నుంచి చూస్తాం కాబట్టి B కనిపిస్తుంది, A కనపడదు. కాబట్టి B ఆఫ్ A అని రాయాలి. B ఆఫ్ A అని రాయాలి.
లేదంటే మాకు అసలు ఇది కన్ఫ్యూజింగ్ గా ఉండే అంటే మీ ఇష్టం. బి కామా ఏ అని రాసిన మార్కులు ఇస్తారు, మార్కులు అయితే ఇస్తారు. కానీ బ్రాకెట్ లో పెడితే మీకు కాన్సెప్ట్ వచ్చు అనే అర్థమవుతుంది అనమాట ఎవాల్యుయేటర్ కి. హీ హీ నోస్ ది కాన్సెప్ట్ అని చెప్పి. ఎందుకంటే ఏది బ్రాకెట్ లో ఉండాలి అంటే హైడ్ అయ్యేది ఎప్పుడు కూడా బ్రాకెట్ లో ఉండాలి, కనపడింది ఎప్పుడు బ్రాకెట్ లో ఉండాలి. క్లియర్? సొల్యూషన్ వచ్చిందా? థర్డ్ కేసు ఏంటి ఇప్పుడు చూడండి. థర్డ్ కేసు లైన్ ఇంక్లైన్ టు వన్ ప్లేన్, ఒక ప్లేన్ తో ఇంక్లినేషన్ చేయాలి, అవునా? థర్డ్ కేస్ లైన్ ఇన్క్లైన్ టు వన్ ప్లేన్. వన్ ప్లేన్ అంటే హెచ్పి తీసుకుందాం. లెట్ us టేక్ హెచ్పి అండ్ ప్యారలల్ టు విపి. సో దీనికి సొల్యూషన్ ఎలా ఉంటుంది? ఇమాజినేషన్ అంతా కూడా ఇమాజినేషన్. ముందు మీరు పెన్ను పెట్టుకుంటేనే, ఆ పొజిషన్ పెట్టుకుంటేనే సొల్యూషన్ వస్తుంది. ఎక్స్ వై లైన్ డ్రా చేయాలి. ఫస్ట్ సింపుల్ పొజిషన్ డ్రా చేయాలి. దీనికి ప్రొసీజర్ ఉంది. లైన్ ఇంక్లైన్ టు వన్ ప్లేన్ అంటే ఫస్ట్ సింపుల్ పొజిషన్ అంటే ప్యారలల్ టు బోత్ ది ప్లేన్స్ ఉంది కదా, అది డ్రా చేయాలి ఫస్ట్. సపోజ్ ప్యారలల్ టు బోత్ ది ప్లేన్స్ అంటే ఇదే కదా. ఫ్రంట్ వ్యూ అంటే ఎలా వస్తుంది? ఏబి, సారీ ఏ డాష్ బి డాష్. దీన్ని టాప్ వ్యూ తర్వాత డ్రా చేద్దాం. ఏ డాష్ బి డాష్. కానీ ఇది బి డాష్ ఇది కాదు, ఇది బి వన్ డాష్ అనుకోవాలి, ఎందుకంటే ఇంక్లైన్ చేయాలి కాబట్టి. ఇప్పుడు హెచ్పితో యాంగిల్ ఇస్తాడు ప్రాబ్లంలో. సపోజ్ 30 degrees ఎంత ఇచ్చింది అనుకోండి. 30 degrees తో ఒక ఇంక్లైన్ లైన్ డ్రా చేయాలి. లేదంటే 30 degrees తో ఒక ఇంక్లైన్ లైన్ డ్రా చేయాలి. చూడండి ఇలా ఏ దగ్గర నుంచి 30 degrees తో ఒక ఇంక్లైన్ లైన్ ఇలా థిన్ లైన్ డ్రా చేయాలి. దీని లెంత్, దీని యాంగిల్ వచ్చేసరికి 30 degrees. ఇప్పుడు కాంపాస్ తీసుకుని ఏ సెంటర్ గా, అదే ఏ డాష్ సెంటర్ గా, ఏ డాష్ బి డాష్ రేడియస్ గా ఒక ఆర్క్ ఇలా డ్రా చేయాలి. ఈ ఆర్క్ ఇంక్లైన్ లైన్ ఎక్కడ టచ్ చేస్తుందో అక్కడ బి డాష్ పెట్టాలి. మళ్ళీ చెప్తున్నాను. లైన్ ఇంక్లైన్ టు వన్ ప్లేన్ లో ఫస్ట్ సింపుల్ పొజిషన్ డ్రా చేయాలి. అంటే లైన్ ప్యారలల్ టు బోత్ ది ప్లేన్స్ అనుకుని డ్రా చేయాలి. సో అనుకుని డ్రా చేసినప్పుడు ఏ డాష్ బి డాష్ ఇలా వస్తుంది ఒక లైన్. ఇప్పుడు ఏదైతే ఇంక్లైన్ చేయాలో, ఏది ఇంక్లైన్ చేయాలి ఇక్కడ? హెచ్పితో యాంగిల్ ఇచ్చాడు కాబట్టి, హెచ్పితో యాంగిల్ ఇచ్చాడు కాబట్టి ఫ్రంట్ వ్యూని ఇంక్లైన్ చేయాలి. సో ఇదే కదా ఫ్రంట్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూని 30 degrees తో ఒక లైన్, థిన్ లైన్ డ్రా చేస్తాం ఫస్ట్. తర్వాత ఈ ఏ డాష్ బి డాష్ లెంత్ ఏదైతే ఉందో దాన్ని ఇంక్లైన్ లైన్ మీద ప్రొజెక్ట్ చేస్తాం. జస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తాం, ప్రొజెక్షన్ కాదు, ట్రాన్స్ఫర్ చేస్తాం. సో అప్పుడు విల్ హ్యావ్ ది ఫ్రంట్ వ్యూ ఏ డాష్ బి డాష్. ఇప్పుడు టాప్ వ్యూ డ్రా చేయాలి. టాప్ వ్యూ ఎలా డ్రా చేయాలి తెలుసు కదా. ఏ డాష్ పాయింట్ ని ప్రొజెక్ట్ చేయాలి, అలాగే బి డాష్ పాయింట్ ని ప్రొజెక్ట్ చేయాలి. పైనుంచి చూస్తే ఏం కనపడుతుంది మీకు? ఒక లైన్ కనిపిస్తుంది, ఓకేనా? ఆ లైన్ పేరేంటి? ఏబి. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. లైన్ యాక్చువల్ గా 100 mm అనుకోండి. దీని ట్రూ లెంత్ 100 mm అనుకోండి. దీని ట్రూ లెంత్ 100 mm అనుకోండి. కానీ ఇక్కడ టాప్ వ్యూలో నీకు 100 mm కనిపించదు, రెడ్యూస్ అవుతుంది. అంటే ఏ 70యో 80యో ఎంతో రెడ్యూస్ అవుతుంది. అదేంటండి? 100 mm కదా లైన్ అది. మరి 80 mm తో మనం టాప్ వ్యూ ఎలా డ్రా చేస్తున్నాం? అర్థమవుతుందా మీకు? ఇప్పుడు లైన్ ఎప్పుడైతే మీరు ఇంక్లైన్ చేశారో, ఇంక్లైన్ చేసినప్పుడు దాని లెంత్ అనేది తగ్గినట్టు కనిపిస్తుంది. దాన్ని అపరెంట్ లెంత్ అంటాం. ఏపీపీఏ అపరెంట్, అపరెంట్ లెంత్ అంటాం. లేదు అంటే దానికి ఇంకో పేరు రెడ్యూస్డ్ లెంత్ అంటాం. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఇంక్లైన్ టు వన్ ప్లేన్, ఎప్పుడైతే లైన్ ఒక ప్లేన్ తో ఇంక్లినేషన్ చేస్తుంది అన్నాడో, ఒక వ్యూలో మాత్రమే దాని ట్రూ లెంత్ 100 mm లైన్ అనేది ట్రూ లెంత్ అనేది ఒక వ్యూలోనే కనిపిస్తుంది. ఇంకొక వ్యూలో రెడ్యూస్డ్ లెంత్ కనిపిస్తుంది, అంటే అపరెంట్ లెంత్ కనిపిస్తుంది. 100 mm లైన్ కనపడదు మనకి, రెడ్యూస్ అయినట్టు కనిపిస్తుంది. మీరు కావాలంటే మీరు పెన్ ఇంక్లైన్ గా పెట్టి కొంచెం దూరంగా చూడాలి, దూరం నుంచి చూడాలి. పెన్ ఇంక్లైన్ గా పెట్టి ఫస్ట్ లైన్ ఇంక్లైన్ టు బోత్ ది ప్లేన్స్ ఉంది కదా, హారిజాంటల్ గా పెట్టండి పెన్ అని. హారిజాంటల్ గా పెట్టినప్పుడు 100 mm లెంత్ ట్రూ లెంత్ కనిపిస్తుంది. అదే కొంచెం ఇంక్లైన్ గా పెట్టి పైనుంచి చూసారనుకోండి మీరు, లేదంటే మీకు వర్టికల్ గా కొంచెం ఇంక్లైన్ గా పెట్టారనుకోండి, దాని లెంత్ తగ్గిపోయినట్టు కనిపిస్తుంది. యాక్చువల్గా తగ్గదు, కానీ తగ్గినట్టు కనిపిస్తుంది. ఓకేనా? అర్థమవుతుందమ్మా? సో దాన్ని అపరెంట్ లెంత్ అంట. ఇది ఎప్పుడు అంటే ఎప్పుడైతే ఇంక్లినేషన్ వస్తుందో అప్పుడు మాత్రమే ఒక వ్యూలో ట్రూ లెంత్ కనిపిస్తుంది, ఇంకో వ్యూలో రెడ్యూస్డ్ లెంత్ కనిపిస్తుంది.
దీనికి ఆపోజిట్ ఏంటి? లైన్ ఇంక్లైన్ టు వర్టికల్ ప్లేన్ అండ్ ప్యారలల్ టు హారిజాంటల్ ప్లేన్. సో దీనికి రివర్స్ లో వస్తుంది సొల్యూషన్. అర్థమైందా? సో దీని మీద ప్రాబ్లమ్స్ వేస్తే గానీ మీకు ఐడియా రాదు. ఇప్పుడు ఏంటంటే జస్ట్ పొజిషన్స్ అర్థమైనవి కాబట్టి ఆ పొజిషన్స్ ని బట్టి మీరు ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లమ్ని స్టడీ చేసి మనం సొల్యూషన్ ఈజీగా డ్రా చేయొచ్చు. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే వి విల్ ఎండ్ ది క్లాస్. లైన్స్ మీద ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థర్డ్ యూనిట్ వచ్చేసరికి మీకు పాయింట్స్, లైన్స్, ప్లేన్స్, సాలిడ్స్ కూడా ఉంది. ఓకే, సో వెరీ లెంతీ యూనిట్. షల్ వి ఎండ్ ది క్లాస్? మా స్క్రీన్ షేర్ అయింది ఎప్పుడు దాకా అవ్వలేదా? అదే నా డౌట్ వచ్చింది, స్క్రీన్ షేర్ అయిందా లేదా అని. ఓకే అమ్మ, క్యారీ ఆన్. లేదు అమ్మా షేర్ అవ్వలేదా? సార్. ఇప్పుడు దాకా షేర్ అవ్వలేదా? మరి చెప్పలేదమ్మా నేను. వీడియో నుంచి బయటకు వచ్చి నేను షేర్ చేయలేదా? చూడండి సొల్యూషన్స్. ఫస్ట్ కేసుకి ప్యారలల్ టు హెచ్పి అండ్ పర్పెండిక్యులర్ టు విపి. ఫస్ట్ కేసుకి సొల్యూషన్ ఎలా ఉంటుంది అనమాట. సో ఫ్రంట్ నుంచి చూసినప్పుడు మనకి ఏ డాష్ బి డాష్ కనిపిస్తుంది, ఒక లైన్ హారిజాంటల్ గా కనిపిస్తుంది, ట్రూ లెంత్ తో కనిపిస్తుంది. అదే లైన్ పైనుంచి చూసినా అదే లెంత్ తో కనిపిస్తుంది, టాప్ వ్యూ కూడా అదే లెంత్ తో కనిపిస్తుంది. ఇది సింపుల్ పొజిషన్. సెకండ్ కేసు చూడండి, పర్పెండిక్యులర్ టు హెచ్పి ప్యారలల్ టు విపి. సో లైన్ పెన్ మీరు వర్టికల్ గా పెట్టినప్పుడు ఏ డాష్ బి డాష్ ఇలా కనిపిస్తుంది ఒక లైన్, అవునా? ఏ డాష్ బి డాష్. సో ఎక్స్వై లైన్ పైన ఏ డాష్ బి డాష్ కనిపిస్తుంది. దీన్ని పైనుంచి చూసారనుకోండి, ఇలా ఏరో మార్క్ చూపించాను కదా, అలా పైనుంచి చూసినప్పుడు ఏ డాష్ కనిపిస్తుంది, బి డాష్ కనిపించదు. కాబట్టి సో టాప్ వ్యూలో ఒక పాయింట్ వస్తుంది, ఏ ఆఫ్ బి అని రాయాలి దాన్ని, ఏ ఆఫ్ బి. ఓకేనా? ఇందులోనే సెకండ్ కేసు పర్పెండిక్యులర్ టు విపి ప్యారలల్ టు హెచ్పి. అంటే పెన్ అని మీకు పర్పెండిక్యులర్ గా పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు ఫ్రంట్ నుంచి చూస్తే పాయింట్ కనిపిస్తుంది, అవునా? పాయింట్ కనిపిస్తుంది కాబట్టి పాయింట్ తో సొల్యూషన్ స్టార్ట్ చేయాలి మనం. సో ఫస్ట్ లైన్ డ్రా చేయాలి. సో టాప్ వ్యూలో లైన్ కనిపిస్తుంది కాబట్టి ఏబి లైన్ డ్రా చేయాలి. ఓకేనా? ఆ ఏబి లైన్ ని ప్రొజెక్ట్ చేయాలి, అబో ఎక్స్వై లైన్ మీదకి ప్రొజెక్ట్ చేస్తే అక్కడ ఒక పాయింట్ కనిపిస్తుంది మనకి. ఫ్రంట్ వ్యూలో పాయింట్ కనిపిస్తుంది. ఏ పాయింట్ కనిపిస్తుంది అంటే బి కనిపిస్తుంది, ఏ కనపడదు. సో బి ఆఫ్ ఏ అని రాయాలి, బి ఆఫ్ ఏ అని రాయాలి. థర్డ్ కేసు వచ్చేసరికి లైన్ ఇంక్లైన్ టు హెచ్పి, అంటే హెచ్పితో ఇంక్లైన్ చేస్తుంది, వర్టికల్ ప్లేన్ తో ప్యారల్ గా ఉంటుంది. సో ఈ కేసు ఎలా డ్రా చేయాలంటే ఫస్ట్ సింపుల్ పొజిషన్ డ్రా చేయాలి. అంటే లైన్ ఇంక్లైన్ టు బోత్ ది ప్లేన్స్ ఉంది కదా, ఏ డాష్ బి డాష్. ఓకే, ఫస్ట్ హారిజాంటల్ లైన్ ఏ డాష్ బి డాష్ డ్రా చేయాలి. చేసిన తర్వాత ఇంక్లినేషన్ ఇస్తాడు, 30 degrees 20 degrees లైన్ ఇస్తాడు. సో ఏ డాష్ దగ్గర నుంచి ఒక ఇంక్లైన్ లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు కాంపాస్ తీసుకుని ఏ డాష్ సెంటర్ గా, ఏ డాష్ బి డాష్ రేడియస్ గా ఒక ఆర్క్ ఇలా డ్రా చేయాలి. నేను ఆల్రెడీ ఆర్క్ డ్రా చేశాను కదా. సో ఎక్కడైతే ఈ ఇంక్లైన్ లైన్ మీట్ చేస్తుందో అక్కడ బి డాష్ పెట్టాలి. నౌ ఏ డాష్ బి డాష్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ అవుతుంది, ఎందుకంటే లైన్ ఇంక్లైన్ టు వన్ ప్లేన్ కాబట్టి ఇంక్లైన్ గా వస్తుంది లైన్. సో ఫస్ట్ సింపుల్ పొజిషన్ డ్రా చేసి తర్వాత లైన్ ని ఇంక్లైన్ చేయాలి. సో ఇప్పుడు టాప్ వ్యూ అంటే పైనుంచి చూడాలి, టాప్ వ్యూ. సో ఏ డాష్ ని ప్రొజెక్ట్ చేయాలి కిందకి, అలాగే బి డాష్ ని కిందకి ప్రొజెక్ట్ చేయాలి. డాటెడ్ లైన్స్ డ్రా చేశాను కదా. ఇప్పుడు ఏబి టాప్ వ్యూ వస్తుంది. కానీ టాప్ వ్యూ లెంత్ మీరు మెజర్ చేస్తే ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 100 mm. ఎందుకంటే ట్రూ లెంత్ ఎంత మనం లైన్ తీసుకున్నది 100 mm, కానీ మనకి 80 mm లెంతే వస్తుంది. రీజన్ ఏంటంటే చెప్పాను కదా, ఎప్పుడైతే లైన్ ఇంక్లైన్డ్ అయిందో దాని లెంత్ అనేది తగ్గినట్టు కనిపిస్తుంది. ఓకే, ఆ తగ్గిన లెంత్ ఏమంటారంటే అపరెంట్ లెంత్ ఆర్ రెడ్యూస్డ్ లెంత్ అంటారు. అపరెంట్ లెంత్ ఆర్ రెడ్యూస్డ్ లెంత్ అంటారు. సో ఇలా మనకి సొల్యూషన్ అనేది వస్తుంది.
ఒకవేళ ఇదే ప్రాబ్లం లైన్ ఇంక్లైన్ టు వర్టికల్ ప్లేన్ ప్యారలల్ టు హెచ్పి అంటే సొల్యూషన్ రివర్స్ అవుతుంది. అంటే కింద ఇంక్లినేషన్ వస్తుంది, పైన ఏమో రెడ్యూస్డ్ లెంత్ వస్తుంది. క్లియర్? అర్థమైందా? సొల్యూషన్స్ ఎలా వస్తాయి మీకు. ఆ, ఇప్పుడు ఏం అర్థం కాదు మీకు. ప్రాబ్లం తీసుకుని సాల్వ్ చేస్తే అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఒక్కొక్క కేసు మీద ఒక్కొక్క ప్రాబ్లం తీసుకుని సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ ది కాన్ఫిడెన్స్. క్లియర్? రైట్. ఎనీ క్వైరీస్? యూ హ్యావ్ ఎనీ క్వైరీస్?